సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఎవరైనా మొదలు కొత్తగా ఇన్వెస్ట్ చేస్తాను అని డిసిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక ప్రశ్న పక్కా అందరిలో కూడా కలుగుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, నాకు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే డైరెక్ట్ ఈక్విటీ నాకు నచ్చిన కంపెనీస్లో డైరెక్ట్ ఈక్విటీ ద్వారా డీమ్యాట్ ద్వారా చేయాలా అనే క్వశ్చన్ అందరికీ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ హై. అందరూ అన్ని రకాల మీడియా ఫాలో అవుతున్నారు. సో స్టాక్స్ గురించి వీటి గురించి అందరికీ ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. కాబట్టి అందరికీ ఏంటంటే, నాకు కూడా ఈక్విటీ డైరెక్ట్గా నేను కూడా కొన్ని స్టాక్స్ కొంటాను, మ్యూచువల్ ఫండ్ ఎందుకు అనే క్వశ్చన్ కూడా కొద్దిమందికి రావచ్చు. ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఈ వీడియో. డైరెక్ట్ ఈక్విటీకి అండ్ మ్యూచువల్ ఫండ్స్కి తేడా ఏంటి, దేనికి ఎవరు ఏ ఇన్వెస్టర్లు ఏది చూస్ చేసుకోవాలి, అటు డైరెక్ట్ ఈక్విటీ యూజ్ చేసుకోవాలా, మ్యూచువల్ ఫండ్ యూజ్ చేసుకోవాలా, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీకి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము, డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ యొక్క అడ్వాంటేజెస్ ఏందో కొన్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకేంటి, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో మీరు ప్రతిరోజు దాని మీద టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఇన్వెస్ట్మెంట్ గురించి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కోర్సెస్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఒక ప్రొఫెషనల్ టీమ్, ఫండ్ మేనేజర్తో పాటు అనలిస్టులు, ఒక్కొక్క సెక్టార్ స్పెసిఫిక్ అనలిస్టులు కానీ ఆర్ కంట్రీ స్పెసిఫిక్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఫండ్ అయితే కంట్రీ స్పెసిఫిక్ అనలిస్ట్ కానీ వీళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళందరూ ఒక టీం కలిసి ఏ కంపెనీలో ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఓన్లీ ఏ కంపెనీలో పెట్టడమే కాదు, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అంటే సైజింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి అంత బాగా రాకపోవచ్చు. అది మ్యూచువల్ ఫండ్లో అయితే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేస్తారు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైవర్సిఫికేషన్. మనం జనరల్గా ఏంటంటే మనకున్న క్యాపిటల్, మనకున్న ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలతోటి ప్రాపర్గా డైవర్సిఫై చేయలేము. మనము మోస్ట్ ఆఫ్ ద టైం కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే 1-2 స్టాక్స్లో పెట్టేసేసి, అది కూడా సేమ్ సెక్టరో లేకపోతే క్లోజ్డ్ సెక్టర్లో పెట్టేసేసి, ఆర్ ఎటువంటి కోరిలేషన్, మంచి స్ట్రాంగ్ కోరిలేషన్ ఉన్న వాటిలో పెట్టడం వల్ల అది పడిపోతే ఇది కూడా పడిపోతుంది. అట్లాంటి కాన్సన్ట్రేషన్ రిస్క్లు, కోరిలేషన్ కానీ ఇవన్నీ చేసి మనం ప్రాపర్గా డివర్సిఫై చేయం. కాబట్టి మనకు ఎప్పుడు మన ఓన్ పోర్ట్ఫోలియో సొంతంగా డైరెక్ట్ ఈక్విటీ ద్వారా చేస్తే రిస్క్ ఉంటుంది. ఎప్పుడైనా ఆ సెక్టర్ కానీ ఆ కొన్న స్టాక్స్ కానీ అండర్ పర్ఫామ్ చేయొచ్చు. వేరాజ్ మ్యూచువల్ ఫండ్లో క్యాపిటల్ కూడా పెద్దగా ఉంటుంది అండ్ వాళ్ళు ప్రాపర్గా డైవర్సిఫై చేస్తారు బేస్డ్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. అట్లాగే ఇందులో చూస్తే మీకు క్యాపిటల్ పెద్దగా అవసరం లేదు. ఎంట్రీ బ్యారియర్ ఈజ్ వెరీ లో. మీరు 500 రూపాయల నుంచి కూడా ఇప్పుడు ఇవాళ ఎస్ఐపి చేయొచ్చు. సో సింపుల్ ఇన్వెస్ట్మెంట్తో కూడా మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అవ్వచ్చు. మీకు ఇంతే క్యాపిటల్ కావాలి అని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మ్యూచువల్ ఫండ్లో లేవు. అండ్ ఎవరైనా చేయొచ్చు. మీరు సొంతంగా చేయొచ్చు, జాయింట్ అకౌంట్ ద్వారా చేయొచ్చు, కంపెనీ పేరు మీద చేయొచ్చు, ప్రొప్రైటర్ ఫర్మ్ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ అన్ని ద్వారా కూడా మీరు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ ద్వారా చేయొచ్చు. అండ్ ట్యాక్స్ అడ్వాంటేజెసే కానీ అండ్ ట్యాక్స్ ఎఫిషియన్సీ, అక్కడ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఒక కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాక్స్ కొని అమ్మితే ఇమ్మీడియట్గా ఎటువంటి ట్యాక్స్ అనేది ఆ ఫండ్కి పడదు. అదే నువ్వు డైరెక్ట్గా సొంతంగా కొన్నావు అనుకోండి, అది ఆ ఈక్విటీలో లాభం వస్తే అది షార్ట్ టర్మ్ లాభం అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. బట్ మ్యూచువల్ ఫండ్కి ఫండ్ లెవెల్లో కూడా ఏం పడదు. ఓన్లీ మనం విత్డ్రా చేసినప్పుడు మాత్రం అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఒక్కసారి మాత్రమే ట్యాక్స్ ఇన్సూరెన్స్ వస్తుంది. వేరే సొంతంగా మనము డైరెక్ట్గా మనమే డీమ్యాట్ ఓపెన్ చేసి స్టాక్స్ కొన్నామంటే ప్రతి ట్రాన్సాక్షన్కి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. అండ్ డిసడ్వాంటేజెస్ అనుకోండి, కొద్దిమంది ఎవరైతే డైరెక్ట్ ఈక్విటీని నమ్మే వాళ్ళు ఏంటంటే వాట్ దే పర్సీవ్, ఇందులో మ్యూచువల్ ఫండ్లో ఏవి నెగిటివ్స్ ఉన్నాయని చూస్తే మేనేజ్మెంట్ ఫీజ్ ఆర్ ఎక్స్పెన్స్ రేషియో. ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ మిగిలిన
ఇప్పుడు ఒక ఈక్విటీ కొనాలంటే ఏవైతే ట్రాన్సాక్షన్ టాక్స్ ఎస్టీటీ కానీ అదర్ కాస్ట్లు కానీ ఉన్నాయో అండ్ ఆల్సో ఆ ఫండ్ మేనేజ్మెంట్ కూడా సర్వైవ్ కావాలి, అవన్నింటి కోసం కావాల్సిన ఎక్స్పెన్స్ రేషియో కంపల్సరీ తీస్తారు. అది కూడా బేస్డ్ ఆన్ ద కేటగిరీ, బేస్డ్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఫండ్, సైజ్ ఆఫ్ ద ఫండ్. ఎస్ఐబి అనేది ఆల్రెడీ డిటర్మైన్ చేసింది. మీకు ఇంకోటి ఇంపార్టెంట్ తెలియాల్సింది, లాస్ట్ 5-6 years బ్యాక్ ఉన్న ఎక్స్పెన్స్ రేషియోకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. మీరు టైం లేకుండా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ నమ్మితే మాత్రం ఎక్స్పెన్స్ రేషియో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దెన్ ఇంకోటి ఏంటంటే లిమిటెడ్ కంట్రోల్ పక్క. మీ చేతిలో ఎటువంటి కంట్రోల్ ఉండదు, ఫండ్ మేనేజరే డిసైడ్ చేస్తాడు ఎటువంటి స్టాక్స్ కొనాలో అమ్మాలో. అండ్ కొన్ని ఎగ్జిట్ కన్స్ట్రెంట్స్ అంటాం కానీ కొన్ని కేసుల్లో ఉంటాయి, అది కూడా 1% ఎగ్జిట్ లోడే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ ఇప్పుడు అవి కూడా తీసేసాయి, ఎగ్జిట్ లోడ్స్ తక్కువ చేశాయి. సో ఇది కొద్ది మందికి మాత్రమే ఎగ్జిట్ లోడ్ అనిపించవచ్చు, బట్ యాజ్ ఏ ఫండ్ పర్ఫామ్ చేసిందంటే నీ అవసరానికి తగ్గట్టు తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు, దో ఇట్ ఈస్ వెరీ లెస్. ఇంకొకటి ఏంటంటే పర్ఫార్మెన్స్ వేరియబిలిటీ ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద ఫండ్ మేనేజర్ ఎలా పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తాడు. కొన్నిసార్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన సెక్టర్స్ కావచ్చు, తీసుకున్న బెట్స్ కావచ్చు, టైమింగ్ కావచ్చు, ఒక్కోసారి రాంగ్ రావచ్చు. ఇది దట్స్ వేర్ ఏంటంటే మనం ఫండ్స్ మార్కెట్లో ఆప్షన్స్ ఉన్నాయి, యూ కెన్ ఆల్వేస్ కంపేర్, ఆల్వేస్ చూడొచ్చు ఎవరు ఏం చేశారు, ఎలా చేస్తున్నారు, ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ఫండ్ మేనేజర్ డిఫరెంట్ టైంలో ఎలా చేశారు అనేది మనకు తెలుస్తుంది. దెన్ లైక్ మ్యూచువల్ ఫండ్లో అడ్వాంటేజ్ అని చెప్పినట్టే డైరెక్ట్ ఈక్విటీ ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ చూసుకున్నాము. ఫస్ట్ అడ్వాంటేజ్ మాత్రం అక్కడ డిసడ్వాంటేజ్ ఇక్కడ అడ్వాంటేజ్, కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది నీ ఇన్వెస్ట్మెంట్ మీద. నువ్వు ఎట్లాంటి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నావు, ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు, నీ చేతిలో ఉంది. నీ రిటర్న్ పొటెన్షియల్ కూడా హయ్యర్ ఉండొచ్చు, ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ హ్యాండ్స్. మీరు ఎట్లాంటి స్టాక్స్, టైమింగ్ అంతా మీ చేతిలో ఉంది. అక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ మచ్ బిగ్గర్ పోర్ట్ఫోలియో ఉంటుంది కాబట్టి డైవర్సిఫై చేస్తారు. అక్కడ రిటర్న్స్ షేర్ చేయడం కన్నా కన్సిస్టెన్సీ టార్గెట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ఏంటంటే 14-15% వర్స్ట్ కేస్ వస్తూ 16-17 అంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ ఎఫ్డీని బీట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ట్రై చేస్తారు. వేరాజ్ ఇక్కడ మీకు అది మీ చేతిలో ఉంది, హయ్యర్ రిటర్న్స్ అనేది మీ చేతిలో ఉంది, ఎంతైనా చేయొచ్చు. ఫీజ్ ఇక్కడ కూడా ఉంటుంది, దిస్ ఈజ్ మినిమల్ ఫీజ్ అనుకుంటాము కానీ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఫీజు పడుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మ్యూచువల్ ఫండ్ చీపర్ అనిపించవచ్చు డైరెక్ట్ ఈక్విటీ కన్నా, ఎందుకంటే బ్రోకరేజ్ ఉంటుంది, ఎస్టీటీ ఉంటుంది, అండ్ కొన్నప్పుడు అమ్మినప్పుడు ఇవన్నీ చూసుకుంటే తీరా మోరార్లెస్ అదే బెటర్ అనిపిస్తుంది. ఒక్కటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టంట్ లిక్విడిటీ మీ చేతిలో ఉంది, ఎప్పుడంటే అప్పుడు అమ్మేసుకుంటే నెక్స్ట్ డే మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లోకి తీసుకోవచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. మేజర్ డిసడ్వాంటేజెస్ మాత్రం కాన్సన్ట్రేషన్ రిస్క్, అక్కడ కూడా చెప్పాను. మీరు సొంతంగా చేసినప్పుడు ఏంటంటే కొన్ని స్టాక్స్లోనే కొన్ని సెక్టార్స్లోనే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డైవర్సిఫికేషన్ మనం చేయడం కష్టము చిన్న క్యాపిటల్ ఉంటే. అండ్ ఇంపార్టెంట్ రీసెర్చ్, మీరు టైం ఇవ్వాల్సి వస్తుంది, రీసెర్చ్ ఇంటెన్సివ్ ఉంటుంది. మీరు స్టాక్స్ గురించి సొంతంగా మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ గురించి అనలైజ్ చేస్తూ ఉండాలి, పొటెన్షియల్ స్టాక్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉండాలి. దెన్ మేజర్ ఇష్యూ ఏమవుతుందంటే ఎమోషనల్గా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాము, లాట్ ఆఫ్ ఎర్రర్స్ చేస్తూ ఉంటాము, లాట్ ఆఫ్ బయాసెస్ ఉంటాయి. ఇవే మేజర్గా మనని పుల్ డౌన్ చేస్తాయి. దో మనకు రీసెర్చ్ ఉంది, టైం ఉంది, అన్నీ చేసాము, బట్ కొన్నిసార్లు లాస్ అవర్షన్ ఉంటుంది, కొన్నిసార్లు అందరితో పాటు మనం వెళ్ళడానికి ట్రై చేస్తాము, కొన్నిసార్లు కొన్ని చోట్ల ఎమోషనల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ పట్టుకొని కూర్చుంటాము, పోయిన చోట్లే డబ్బులు రావాలని చూస్తాము. సో మెనీ థింగ్స్ ఇవన్నీ ఎమోషనల్గా ఇదే మేజర్ పిట్ఫాల్. అందరికి కూడా ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు పడగొట్టుకోవడానికి ఇదే మేజర్ రీజన్ అనమాట. ట్యాక్స్ ఇంప్లికేషన్స్ చూసుకుంటే కూడా ఇక్కడ మీరే సొంతంగా ఎవ్రీ ఇయర్ కంప్యూటేషన్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15% దగ్గర, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 12.5 దగ్గర సంవత్సరానికి మనము క్యాల్కులేట్ చేసుకొని మన సీఏకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అడిషనల్ స్టెప్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా మనమే చేయాలి. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఏది బెటర్ అనేది క్వశ్చన్ ఫైనల్గా చూసుకుంటే ఎవరికి అంటే ఫస్ట్ మనము రిస్క్ కేపబిలిటీ మనకి ఎంతగా ఉంది, మనకు టైం ఎంతగా ఉంది, అంటే ఇన్వెస్ట్ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మనకు టైం అవైలబుల్ ఉందనుకోండి, డైరెక్ట్ ఈక్విటీస్ ఓకే. బట్ మనం బిజీగా ఉన్నాము, మన లైఫ్లో ఇంపార్టెంట్ పాయింట్లో ఉన్నాం, కెరియర్లో ఏదైతే మనం చేస్తున్న జాబ్ కానీ బిజినెస్లో కానీ కీ పాయింట్లో ఉన్నాం, టైం ఎక్కువ లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా, అంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే రిటర్న్ కన్నా కూడా మీ ప్రొఫెషనల్గా చేస్తున్న పనిలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మాత్రం
డైరెక్ట్ ఈక్విటీ పక్కన పెట్టండి. ప్రొఫెషనల్గా మేనేజ్మెంట్ ఉన్న మ్యూచువల్ ఫండ్లు కానీ ఇంకా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ వైపైన వెళ్ళండి. ఎందుకంటే వన్ ఇంపార్టెంట్ థింగ్, రిటర్న్స్ ఆర్ గుడ్, ఇంపార్టెంట్. ఇది హయ్యర్ రిటర్న్స్ చేజ్ చేయడం ఈజ్ గుడ్, బట్ నీ క్యాపిటల్ సఫిషియెంట్గా లేకపోతే అయ్యే రిటర్న్స్ కన్నా కూడా సొంతంగా సంపాదించి క్యాపిటల్ సైజ్ పెంచుకోవడం, అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్న సైజ్ పెంచుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, నేను చాలా కష్టపడ్డాను, ఫుల్ రీసెర్చ్ చేశాను, అంతా చేశాను, ఈ సంవత్సరం 200% సంపాదించాను రిటర్న్స్. అప్పుడు ఏమవుతుంది, నా 5 లక్షలు 15 లక్షలు అయింది. ఇంకొకరు ఉన్నారు, తన కార్పస్ పెద్దది బట్ ఇంత టైం చేయలేదు, తన ప్రొఫెషనల్ తను చేస్తున్నారు, తన దగ్గర సేమ్ ఒక 2 కోట్లు ఉన్నాయి. ఓకే, అక్కడ తనకు ప్యాసివ్గా ఇచ్చారు, 16-17% ఇచ్చింది. అక్కడ ఏమైంది, 32 లక్షలు 33 లక్షలు అయింది సంవత్సరంలో గ్రోత్. ఓన్లీ రీజన్ డిఫరెన్స్ చూసుకోండి, ఇక్కడ 10 లక్షలు పెరిగింది, అక్కడ 30 లక్షలు పెరిగింది. రీజన్ ఏంటంటే కార్పస్ సైజ్. నీ కార్పస్ సైజ్ పెంచుకుంటే నువ్వు రిటర్న్స్ కన్నా కూడా నీ టైంని ఇంకా కార్పస్ పెంచుకోవడానికి చేయొచ్చు అనమాట. సో డైరెక్ట్ ఈక్విటీలోకి వచ్చే వాళ్ళకి నేను అందరికి సజెషన్ ఏంటంటే కార్పస్ సైజ్ పెంచుకోండి, సో దట్ మార్కెట్లోనూ కరెక్ట్గా డిసిషన్స్ తీసుకోవడానికి, రిటర్న్స్ వచ్చిన నీ అమౌంట్ ఆఫ్ టైం మీరు రీసెర్చ్ చేయడానికి ఆర్ మీరు కొనడానికి అమ్మడానికి పెడుతున్న టైం వాల్యుబుల్ ఉందా లేదా చూసుకోండి. అదే టైంని మీ వర్క్ ప్లేస్లో పెడితే మీరు బాగా ఎర్న్ చేస్తున్నారనుకోండి, బెటర్ డోంట్ గెట్ ఇన్ టు దిస్. మీ సొంతంగా కాకుండా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. అట్లాగే ఈ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ చూసుకోండి, లాంగ్ టర్మ్ కనుకోండి, సొంతంగా కన్నా కూడా ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో కానీ మంచి ఫండ్లో పెట్టుకోవచ్చు. సో రిటర్న్స్ కూడా చూసుకోండి, అండ్ డైవర్సిఫికేషన్ అవసరమా లేదా చూసుకోండి. ఇవన్నీ చూసుకున్నాకే అప్పుడు మాత్రమే డైరెక్ట్ ఈక్విటీలోకి రండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్, టైం, ఈ 2 ఇవ్వగలిగితే దాంతోపాటు ఎమోషనల్గా నువ్వు స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకుంటావా లేదా, ఈ 3 ఉంటే మాత్రం మీరు కంపల్సరీ డైరెక్ట్ ఈక్విటీకి రావచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. అందులో కూడా ఏంటంటే ఇన్వెస్ట్ అని చెప్తున్నాను, ట్రేడింగ్ కాదు. సో ఏంటంటే మీకు ఆ స్టెబిలిటీ ఉంది, మార్కెట్స్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు వొలటిలిటీ తట్టుకోవడానికి, రాంగ్ అంటే ఎమోషన్స్తో డిసిషన్స్ తీసుకోకుండా ప్రాక్టికల్గా ఆలోచించి డిసిషన్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్ ఈక్విటీకి రండి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్కి మాత్రం మ్యూచువల్ ఫండ్ సరిపోతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీం కానీ అందరూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్తే మనకి ఏంటంటే మన పని మీద మనం ఫోకస్ చేయొచ్చు అనమాట. అందుకే డైరెక్ట్ ఈక్విటీ ట్రేడ్ చేసేప్పుడు మాత్రం క్యాపిటల్ సైజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, హౌ మచ్ టైమ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే దాన్ని తగ్గట్టు మీకు అనుభవం ఇవన్నీ ఉంటే మాత్రం డైరెక్ట్ ఈక్విటీ, లేదంటే మ్యూచువల్ ఫండ్కి రండి. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.